ఇదంతా చూస్తే ఈ హాస్పిటల్ ఈ హన్మకొండ మొత్తం తిరిగి చూస్తే ఎక్కడ కూడా ఫ్యామిలీస్ లేవు. ఆ ఫ్యామిలీస్ కలిగిన ఇండ్లను కూడా హాస్పిటల్గా మార్చేశారు. మామూలు దందా కాదు ఇది. చాలా భయంకరమైన దందా నడుస్తూ ఉన్నది. ఎవరికి ఏర్పడట్లేదు. ఎందుకంటే రోగాలు ఎక్కువైపోయినాయి. మనం తినే తిండి తిన్నా ఏదో ఒక రోగం వస్తూ ఉన్నది. కాబట్టి అందరూ పరిస్థితులు బాగలేవని చెప్పి ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ ఈ హన్మకొండ చౌరస్తాలో కొన్ని వేల హాస్పిటల్ ఉన్నాయి. మన శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్ని అవయవాలకు ఒక్కొక్క డాక్టర్. ఎక్కడ గల్లీలో ఉంటే ఆ గల్లీలో కూడా హాస్పిటల్ పెట్టారు. కూరగాయల మార్కెట్ కంటే ఎక్కువైపోయింది. చిన్న చిన్న పాన్ డబ్బాలు ఉంటాయి కదా, అట్లాగా ఈ హన్మకొండ చౌరస్తాలో హాస్పిటల్ పెరిగిపోయినాయి. దయచేసి మీ ఎందుకు చెప్తున్నాను మీ అందరికంటే, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. సచ్చేంత వరకు ఏం చేసినా పర్లేదు, కానీ హాస్పిటల్కు రాకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీరు గమనించారో లేదో, ప్రతి కుటుంబంలో ఏదో ఒక రోగం వస్తూ ఉన్నది. ఎందుకంటే మనం తినే తిండి అట్లా ఉన్నది. ఆరోగ్యం పట్ల మనకు శ్రద్ధ లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపిస్తూ ఉన్నది, ఏది అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు, ఆస్తులు అవసరం లేదు, ఏది లేకపోయినా పర్లేదు, ఆరోగ్యం ఉంటే చాలు అనిపిస్తూ ఉన్నది. దయచేసి నేను కళ్ళారా చూస్తూ ఉన్నాను. చాలా బాధ అనిపిస్తుందండి. దయచేసి చిన్నలు, పెద్దలు, వృద్ధులు ప్రతి ఒక్కరు, మనం సంపాదించడం ఎంత ముఖ్యమో మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమండి. ఆ టార్చర్ని మనం తట్టుకోలేము. హాస్పిటల్లో వాళ్ళు పెట్టే టార్చర్ని మనం తట్టుకోలేము. ఒక సామాన్యుడి గురించి చెప్తా ఉన్నా. డబ్బున్నవాడు ఏ రోగం వచ్చినా హాస్పిటల్లో వెళ్తాడు, ట్రీట్మెంట్ చేయించుకుంటాడు, అది తర్వాత విషయం. కానీ ఒక పేదవాడికి హాస్పిటల్కి వస్తే బ్రతికే పరిస్థితి లేదు. గవర్నమెంట్కి వెళ్తే సరిగా ఎవరు పట్టించుకోరు. కొంతమంది మంచిగా అవుతారు, కొంతమంది ఏదో విధంగా నడుస్తూ ఉంటుంది. కాబట్టి దయచేసి ఆరోగ్యాన్ని కాపాడుకోండి.